పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ సీజన్ 19కు రంగం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే క్రికెట్ మహాసంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ పూర్తయినటువంటి క్రికెట్ అభిమానులకు కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మరలా క్రీడా సంబరం మొదలు అవుతుండడంతో అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఐపీఎల్ను చూసేందుకు. అందరూ వివిధ రకాల డొమెస్టిక్ ప్లేయర్లందరితో పాటుగా అంతర్జాతీయ క్రీడాకారులందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్లో ఆడేటువంటి అద్భుతమైనటువంటి టోర్నమెంట్ ఐపీఎల్ కాబట్టి ఈ టోర్నీలో ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గెలుపోటములకు సంబంధించి అభిమానులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక పిడుగు లాంటి వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానులకు కలవరపెడుతుంది. అదే ఐపీఎల్ సీజన్ 19 వాయిదా పడుతుంది అనేటువంటి ఒక వార్త. ఎస్, మీరు వింటుంది నిజమే. ఐపీఎల్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 28 నుంచి ఐపీఎల్ మొదలు కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా తొందరనే ప్రకటిస్తామని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంత పోస్ట్ పోన్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక పక్క క్రికెట్ ఫీవర్తో ఫ్యాన్స్ ఊగిపోతుంటే అకస్మాత్తుగా యుద్ధం, గ్యాస్ కొరతలు ఐపీఎల్ పైన తీవ్ర ప్రభావం చూపించనున్నట్టుగా తెలుస్తుంది. మొదటగా ఐపీఎల్ షెడ్యూల్ ఎందుకు లేట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ యొక్క సంవత్సరంలో ఎలక్షన్ టైంలో పోలీస్ బలగాలన్నీ కూడా ఎన్నికల విధుల్లో ఉంటాయి కాబట్టి మ్యాచ్కు సెక్యూరిటీ ఇవ్వడం కూడా కష్టమవుతుంది. ఈ డేట్స్ ఇంకా రాకపోవడం వల్ల బీసీసీఐ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఏప్రిల్, మేలో అట్లా ఈ యొక్క ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ డేట్స్ వస్తే ఆ డేట్స్ ఆధారంగా అనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది దీనికి ఆ యొక్క ఐపీఎల్ బోర్డుకి. అయితే మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలి మ్యాచ్ అయితే ఆడుతుందని తెలుస్తుంది. కానీ షెడ్యూల్ని ఒకేసారి కాకుండా 2 దశల్లో రిలీజ్ చేయాలని బోర్డు ఇప్పటికే ప్లాన్ చేస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఐపీఎల్కు తాకేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కొరత భారీగా ఏర్పడింది. దీంతో ప్రభుత్వం గ్యాస్ని ముందుగా సామాన్యుల ఇళ్లకు, ఆసుపత్రులకు మాత్రమే ఇస్తూ రూల్స్ పాస్ చేసింది. దీనివల్ల ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి సిటీల్లోని 5 స్టార్ హోటళ్లకు గ్యాస్ సప్లై నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. 2 నెలల పాటు జరిగేటువంటి ఐపీఎల్ కోసం వందలాది మంది దేశవాళీ, విదేశీ ఆటగాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, సపోర్ట్ స్టాఫ్ హోటల్లోనే బస చేయాలి. సో గ్యాస్ లేకపోతే వాళ్ళకు ఫుడ్ ఎలా, వాళ్ళ హాస్పిటాలిటీ ఎలా అనే దానిపైన ఇప్పుడు బీసీసీఐకి నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి ఒక సమస్యగా మారిందట. ఇక రెండో అతిపెద్ద ప్రాబ్లం ఫారిన్ ప్లేయర్స్ రాక. యుద్ధం కారణంగా పశ్చిమాసియా మీదుగా వచ్చేటువంటి విమాన సర్వీసులు చాలా వరకు రద్దయిపోయాయి. వరల్డ్ కప్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా దానికంటే ముందే సూపర్ 8లో ఎలిమినేట్ అయినటువంటి వెస్టిండీస్ టీమే ఇప్పటి వరకు ఇండియా నుంచి వెస్టిండీస్కి వెళ్ళలేకపోయింది. అక్కడ ఫ్లైట్స్ వెళ్ళలేక పశ్చిమాసియాలో నిన్న నైట్ వెళ్ళారు. ఆఫ్టర్ 9 రోజుల తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత 9 రోజులకి నిన్న వెస్టిండీస్కి చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది వెస్టిండీస్ టీమ్కి. సో ఇటీవల ఇండియాలో జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ టైంలో కూడా ఫ్లైట్స్ లేక సౌత్ ఆఫ్రికా కూడా ఉంది వెస్టిండీస్తో పాటుగా. వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. డివిలియర్స్ కామెంట్ కూడా చేశారు, ఇక్కడే ఇరుక్కుపోయి ఇంకెన్ని రోజులు ఇక్కడే ఉండాలని. ఇప్పుడు కూడా అదే జరిగితే స్టార్ ఫారినర్స్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్కు ఆడడం కష్టంగా మారుతుంది. వారు రావడానికి కూడా ఆసక్తి చూపించరు, అసాధ్యమవుతుంది. కోట్ల రూపాయలు పెట్టి ఫ్రాంచైజీలు కొనుక్కున్నటువంటి విదేశీ ప్లేయర్స్ రాకపోతే టోర్నీకి మంచి కిక్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. అందుకే ఇది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఇలాంటి టైంలో తొందరగా పెట్టడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ఏమైనా దారితీస్తుందని. అయితే ఈ గందరగోళం పైన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఫైనల్ క్లారిటీ ఇచ్చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హోటల్స్ నుంచి ఇంకా కంప్లైంట్స్ రాలేదని, ఒకవేళ లాజిస్టిక్స్, వసతి విషయాలలో ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం, పరిస్థితులు అదుపులోకి రాకపోతే అవసరమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఐపీఎల్ వాయిదా పడేటువంటి, అంటే కఠిన నిర్ణయం అనేటువంటి పదాన్ని వాడారు కాబట్టి మొదటగా ఇంకా 10-15 రోజులు ఉంది కాబట్టి 15 రోజుల పైనే ఉంది కాబట్టి మొదటగా అప్పటి వరకు ఈ యుద్ధం వాతావరణము మిగతా అన్నీ కూడా సద్దుమణుగుతా లేదనేటువంటి విషయాన్ని ఒక అంచనాకు వస్తారు. కుదరట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇక వాయిదా వేసేటువంటి అవకాశం లేకపోలేదనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.